హలో అందరికీ, కోకోనట్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకున్నాను, మిక్సీ గిన్నెలో వేసుకున్నాము. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. కొబ్బరి పాలను వేరు చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కొబ్బరి పాలు సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి పావు కప్పు ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరియాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రైస్ని 2 సార్లు బాగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి కుక్కర్లోకి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాసు కొబ్బరి పాలు, హాఫ్ గ్లాసు నీళ్ళను పోసుకుందాము. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసి కొద్దిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాము. 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేసి ఇలా వచ్చింది. కోకోనట్ పలావ్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కోకోనట్ పలావ్ కాంబినేషన్గా కడాయి పన్నీర్ అయితే చేశాను. కడాయి పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక ఆనియన్, 2 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఉడికించుకోవాలి. పక్కన గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 10 మిరియాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. టమాటో, ఆనియన్ కూడా ఉడికించుకుంటున్నాము. అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకుందాము. ముందుగా మసాలాను అయితే మిక్సీ పట్టేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఉడికించుకున్న ఆనియన్స్, టమాటోలని కూడా మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసుకుందాము. ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. అందులోకి 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకుందాము. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కడాయిలోకి వేసుకుందాము. పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా పసుపు, అందులోకి 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి, మిక్సీ పట్టుకున్న మసాలాలని కడాయిలోకి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం వేయించుకున్న ఆనియన్స్, క్యాప్సికము, పన్నీరు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మసాలా అంతా వీటికి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి కొద్దిగా కలుపుకుందాము. కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దానికి కాంబినేషన్గా చపాతీ, కోకోనట్ పలావ్, కడాయి పన్నీర్ ఎలా ఉందో
అడిగి చూద్దాం. కోకోనట్ పలావ్ కడాయి పన్నీర్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో మా హస్బెండ్ అయితే చెప్తారు. ఇప్పుడు చపాతీ కడాయి పన్నీర్ అయితే చాలా బాగుందంటున్నారు. కోకోనట్ పలావ్లోకి కడాయి పన్నీర్ ఎలా ఉందో చెప్తారు. టేస్ట్ చాలా బాగుందంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.